మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకున్న కార్పొరేటర్లు పోచయ్య, హరీష్, శంకరెడ్డిలను అరెస్టు చేశారు. సీలింగ్ ల్యాండ్లో నిర్మాణాలను కూల్చివేశామంటున్నారు అధికారులు. ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతోందని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టుకున్నామంటున్నారు బాధితులు. తమ నిర్మాణాలకు హెచ్ఎండిఏ, ఫిర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు. ఓ పార్టీ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు, పక్కనే కాజ్వాన్ సింగ్ గారు. ఆయన సవారీ గురించి అన్నీ తెలుసు. ఆయన హయాంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో రామ్దాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళు. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జీ కంచె ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్ వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయకులు ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 1011 సర్వే నెంబరు మేము 16 ఎకరాలకు వెనకట్నే కలిసి చేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం రెగ్యులైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది. 1 కూడా సత్యనారాయణపురం, సాయేశ్వరి కూడా 1లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది. ఇవాళ కాదు, నిన్న కాదు, 2008 సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే, అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్టీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని, అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట, కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడట. నిజంగా సిగ్గుచేటు. అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు? అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు, కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తారు. ఏముంటుంది ఆయన మేయర్ పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చినప్పుడు మేయర్గా కావాలేను. ఫిర్జాదిగూడలో నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం అధికారులంతా కూడా ఇటు రెవెన్యూ, ఇటు పోలీసులు ఒక దగ్గరికి చేరుకొని వీళ్ళంతా కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే నెంబర్ 1లో ప్రస్తుతం భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయినటువంటి పోచయ్యతో పాటు హరిశంకర్ రెడ్డి ఇద్దరు కూడా అడ్డుకుని ప్రయత్నం చేశారు. స్థానికులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోచయ్యతో పాటు హరిశంకర్ రెడ్డి ఇద్దరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సీలింగ్ భూమిలోని పూర్తిగా నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధిరెడ్డికి సంబంధించి కూడా అసలు కావాలనే ఏదైతే విద్యార్థి కూడా మేయర్ పీఠం సంబంధించి పదవి కోసమే ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా స్థానిక మేయర్ అయినటువంటి జక్కా వెంకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన అల్లుడికి అమర్ సింగ్ కి మేయర్ చేయాలని అక్రమార్కులు కూడబెట్టుకోవాలని కుట్రలో భాగంగానే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే స్థానికంగా ఉన్న బాధితులు కూడా పైసా జమ చేసి కూడా ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము. ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు మున్సిపాలిటీ సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. సర్వే నెంబర్ సంబంధించి కూడా రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసి కూడా ఉందని కూడా ఇప్పటికే బాధితులు చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మధ్య ఇక్కడ విభేదాలు ఉన్న కారణంగానే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఏదైతే అక్రమ నిర్మాణాలు కూడా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. అక్కడ అన్ని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ అమరేందర్.
రిజైన్ చేసేస్తాను ఏముంటుంది ఆయన. వేరే పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు